ఈరోజు మా పిన్నల బాబు పెళ్ళి. ఇంకా రెడీ అయిపోయి అందరం బయలుదేరిపోయాము. వెళ్ళిపోయి నాకు అన్నయ్య చెబుతారు, మా అన్నయ్య పెళ్ళి అనమాట. మా బాప్ప కోళ్ళు పెంచుతుంది. ఈసారి అయితే కోడి పిల్లలు కూడా ఉన్నాయి. పొద్దున్నకి కిచకిచలు ఆడుకొని మాకు పడుకుంటామన్నా సరే పడుకోనివ్వట్లేదు. కరకండి. మా మామయ్య పెళ్ళికి రాలేదు. మా బాప మా మామయ్య కోసమని వంట చేశాక బయలుదేరాము. చిన్న ఎక్కడికి వెళ్తాము? బాబాయ్ పిన్నే కాదు, మామ అత్త. మామ అవుతాడు మామ పెళ్ళికి. కాదు ఇప్పుడు పిన్ని బాబాయ్ దగ్గర వెళ్ళారు. ఇప్పుడు వెళ్తుంది మామ అత్త పెళ్ళికి. టైం 10:30 అయిపోయింది. ఎల్లంపేటలో టిఫిన్ లేదు, ఇక్కడ సర్బుజ్లో కూడా టిఫిన్ లేదు. ఇంక బేకరీకి వెళ్ళి ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటున్నాము. ఫుల్ ఆకలి అయితే వేస్తున్నాయి. ఇదిగోండి సర్బుజ్జిల్లో ఈ బేకరీకి అయితే వచ్చాను. ఏదో ఒకటి బేకరీలో తీసుకోవాల్సిందే. బాదం మిల్క్ ఉన్నాయా? ఇంకెక్కడ నాకు ఇష్టమైన బాదం మిల్క్ అయితే లేవు. లిమ్కా తీసుకున్నా. తర్వాత దిల్ కుష్ 2, దిల్ పసంద్ ఒకటి ఫుల్ సర్కిల్ ఒకటి తీసుకున్నా. దిల్ పసంద్ ఎంత అండి? ఫుల్ రౌండ్ దిల్ పసంద్ ఫుల్ రౌండ్ 30 రూపీస్ అంట. ఇదిగో పిల్లలకి అవి తీసుకున్నా. ఆ జెమ్స్ అవి ఉన్ని ఆర్డర్ చేస్తే ఇవ్వచ్చు. బేకరీలో తీసుకొని మా బావకి అలాగే మా మరిదికి అయితే ఇచ్చేసాను. వాళ్ళైతే తింటారు. ఈ లోపల నేను గిఫ్ట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నా. మధ్య దారిలో మా వదిన కూడా వస్తుంది అనమాట. మా వదిన మా మేనల్లుడు మధ్యలో ఎక్కుతారు. అవునండి, చూస్తారా మీరు? ఓకే, థ్యాంక్ యూ. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్. ఇంకా గిఫ్ట్ తీసుకోవడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏం గిఫ్ట్లు ఉంటాయి అంటే గిఫ్ట్లు ఉంటాయా అండి? మంచి గిఫ్ట్లు చూపించరా? ఈ రాధాకృష్ణులు తర్వాత ఇవన్నీ బాగున్నాయి, ఒకసారి చూడు. ఓకే, ఆ సీనరీస్ 3D లో ఉన్నాయి. ఇవైతే బాగున్నాయి, మంచి 3D ఎఫెక్ట్ తో. చూడాలి, ఏదో ఒకటి తీసుకుంటాను. ఇంకా ఫైనల్ గా ఈ వెంకటేశ్వర స్వామిది బాగుందనేసి ఇదైతే ప్యాక్ చేయించేస్తున్నాను. ప్యాక్ చేసేయండి. ఇదిగోండి గిఫ్ట్ అయితే తీసుకున్నా. ఇంకా బయలుదేరిపోవడమే. ఈ గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దారిలో మన సబ్స్క్రైబర్స్ అంట కొంతమంది నన్ను గుర్తుపట్టి మాట్లాడారు. ఇంకా ఫుల్ ఆకలి అనిపించింది. గిఫ్ట్ కొనుక్కొని వచ్చిన వెంటనే ఒక 2 దిల్ పసంద్ ముక్కలు అయితే తినేసాను. వరి పంట చూడండి, పచ్చగా చూడడానికి ఎంత బాగుందో. ఆ రోజే మా భార్గవి చెల్లి పెళ్లికి పసుపు దంచడం అనమాట. మా అమ్మ, మా నాన్న, మా వదిన అక్కడికి వెళ్ళారు. వాళ్ళ ఊరు అచ్యుతాపురము. మా వదినకి కొమనపల్లి బ్రిడ్జ్ దగ్గరకి అయితే వచ్చేయమన్నాము. మా అమ్మ వాళ్ళ ఊరు పక్కన ఏరు ఉంది కదా, వంశధార ఏరు. ఆ ఏరేనంట ఈ బ్రిడ్జ్ కింద ఉన్నది. ఈ బ్రిడ్జ్ కట్టాక చాలా జర్నీ కలిసి వస్తుంది, లేదంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. నాన్నకు ఒకటి తినిపించు. బాగున్నాయా? యోక్షిత్ బాబు వస్తాడు, యోక్షిత్ బాబు కూడా ఉంచండి. ఓకే తమ్ముడు. వదినా, యక్షి, అయ్యో మీకోసమే వెయిటింగ్. యక్షి, యక్షితో దా, నేను నీకు ఎత్తుకొని ముందు కూర్చుంది. మన ఇద్దరం దా. సరే తనయ్య. యక్షి మన ముందు కూర్చుందమ్మా. చూస్తాడు ఇంకా ముందుకి అన్ని. చూడు, వెనకాల బావలకి నీకు సంబంధం లేదు. వాళ్ళేమో కలికిలోని పాటలు చూసుకుంటుండ్రు. మరి అత్తకు అడిగేవరా? ఇప్పుడు పొలాల్లో అందరూ ఎదలు వేసేస్తున్నారు. 3 రోజులు ఈ జర్నీలో నేనైతే ఒక్క దగ్గరే చూశాను. ఈ పొలం అయితే ఉడుపుకుంచారు. మధ్యలో ఆకుబట్ట ఉంది కదా, అది తీసేసి పొలంలో ఉడుస్తారు. మా పిన్నలూరు కొత్తపాల వలస. మా చిన్నప్పుడు మా పిన్నల ఇంటికి రావాలి అంటే ఆమదల వలస నుండి వర్లం వరకు ట్రైన్ లో వచ్చి ఆ తర్వాత ఆటోకి వచ్చేవాళ్ళము. మా పిన్నల ఊరు వచ్చి నేను దాదాపు 10 సంవత్సరాలకి ఎక్కువే అయిపోయి ఉంటది. అప్పుడెప్పుడో మా పెద్దక్క పెళ్లికి వచ్చాము. ఆ తర్వాత మా చిన్నక్క పెళ్లి అయిపోయింది. ఇప్పుడు మా అన్నయ్య పెళ్లికి మళ్ళీ వచ్చాను. ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఇంకా లైట్ సెట్టింగ్లు, బ్యానర్ ఫోటోలతో పెళ్లి హడావిడి అయితే కనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికీ ఊరు చాలా మారిపోయింది. తల్లి ఒడిలో పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి పసుపు రాస్తారు. దీన్ని మా సైడు పుట్టింటి పుట్టమంటారు. మా బాప్పే వాళ్ళిద్దరికి పసుపు రాసింది. మా అమ్మ, మా పిన్ని
చూడడానికి కొంచెం ఒకేలాగా ఉంటారు. మా అమ్మ మా నాన్న స్కూటీ మీద వచ్చారు, అందుకే మాకంట కాస్త లేట్ అయిపోయారు. ఇంకా మా మేనల్లుడు ఏంటో మా బావ కదలట్లేదు, మా పిల్లలేమో వాళ్ళ బాబాయ్ కదలట్లేదు. వాళ్ళ బాబాయ్ ఫోన్ లో కొత్త గేమ్ ఏదో చూసారు, అందుకే వదలట్లేదు. భోజనాల దగ్గర ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. లంచ్ లోకి వెజ్ పులావు, గోంగూర రైస్, చిల్లీ పొటాటో, మష్రూమ్, దొండకాయ ఫ్రై, స్వీట్, అలాగే రైస్ అండ్ సాంబార్ కూడా ఉన్నాయి. ఆ రోజు ఎండ మామూలుగా లేదు. ఆ వేడికి మా పిల్లలు నేను సరిగ్గా తినలేకపోయాము, ఎక్కువ వాటర్ తాగేసాము. తినేసాక కాసేపు అయితే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసాము. ఈ ఫస్ట్ లైన్ లో ఆ సెకండ్ పాప మా పెద్ద అక్కల పాప ఎన్ని రోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిందో ఏంటో గానీ చాలా బాగా చేసింది. మా అక్కల పాపనే కాదు అందరూ కూడాను ఒకేలాగా చేశారు, ఏ స్టెప్ కూడాను మిస్ చేయకుండా. ఈ కోలాటం డాన్స్ అందరూ ఒకేలా చేయడంతో పాటు అందరూ ఒకేలాంటి డ్రెస్సులు కూడా వేసుకున్నారు, చూడడానికి చాలా బాగుంది. తర్వాత పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి స్నానం చేయించారు. దీన్నే మా సైడు తొగురు నీళ్ళు పోయడము అంటారు. గోళ్ళు తీసేటప్పుడు అక్క చెల్లెలు వరుస వచ్చే వాళ్ళు కొంగులు వేస్తారు, నేను కూడా వేశాను. కొంగులు వేసిన ఆడపిల్లలందరికీ 5 సందులు ఇచ్చారు. నేను కొంగు వేసినందుకు నా 500 నాకు వచ్చేసింది. ఒక సైడ్ తొగురు నీరు పోయడం అవుతుంటే ఇంకొక సైడ్ మా పిల్లల గోళ్ళలో మా పిల్లలు ఉన్నారు. మా మేనల్లుడు ఎంత రవ్వు అన్నాడు కానీ మా పిల్లలతో పరిగెడతాడంట. ఇంకా పడిపోయి లెగిసిపోయి మరి మా పిల్లలతో పరిగెట్టి ముగ్గురు ఆడుకుంటున్నారు. పెళ్లి పందిట్లో ఈ స్నానాలు 2 సార్లు చేపిస్తారు. ఒకటి పెళ్లి రోజు అయితే ఇంకొకటి పెళ్లి మారో రోజు. పెళ్లి కూతురు తరపు పేరెంటాలు పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకు తరపున పేరెంటాలు పెళ్లి కొడుకుకి స్నానం చేపిస్తారు. మా పెద్దక్కల బాబు అలాగే మా పిల్లలు బెలూన్తో ఆడుకున్నారు. ఇలాంటి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు టైంలో పెద్దోళ్ళమే కాకుండా ఇలా పిల్లలు కూడా కలిస్తే ఎవరు ఏంటనేది వాళ్ళకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. తుగురు నీళ్ళు పోయడం అయిపోయాక మా అన్నయ్య మా వదిన ఇలా రెడీ అయ్యారు. నేను సరుబుజ్జిల్లో తీసుకున్న గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేశాను. మా ఓడు కదా వెళ్ళిపోదామని ఒప్పట్లేదు. మా చిన్నక్కల ఆయన వాళ్ళ పెద్ద బాబు పెళ్లిలో చుట్టాలందరికీ చూపించాలనుకున్నాను కానీ కుదరలేదు. మా పెద్దక్క మా నాన్న నైట్ కి ఉంటారు. ఇంటికి వెళ్ళిపోతున్నాము. నైట్ లగ్నం కొనడానికి టైం లేదనమాట, రేపు పొద్దున్నే మాకు ట్రైన్. ఇంకా మా వాళ్ళు అయితే డైరెక్ట్ గా హల్దీ వెళ్ళిపోతాం అంటున్నారు. ఇంకా మాతో పాటు మా అత్త మా చిన్న బాబు వచ్చారు కానీ ఇటు నుండి వెళ్ళేటప్పుడు ఆటోకి వెళ్ళిపోయారు స్పీడ్ గా. మేమైతే కాస్త వాతావరణం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు బయలుదేరాము ఈవినింగ్. ఒరే నువ్వెంత పర్సనాలిటీకి ప్లేస్ సరిపోవట్లేదు అట మా వాడికి వెనకాల. అసలు ఆవేటి పెళ్ళిళ్ళు అంటే వర్షాలు పడతాయి అంటారు కానీ ఇక్కడ మాత్రము ఫుల్ గా వేసవికాలం పెళ్ళిళ్ళు లాగా ఉన్నాయి. ఈ పొట్టు చీరలు కట్టుకుని అసలు ఉండలేకపోతున్నాము. ఏం రా యక్షి అత్త నీడు మాట్లాడు. మన ఇద్దరం చేసుకుందామా వ్లాగ్స్, వచ్చేస్తావా? వాళ్ళిద్దరితో సరిపోతుంది, టైం మిగిలిపోతుంది. నువ్వు కూడా వచ్చేస్తే టైం సరిపోద్ది అప్పుడు అత్తకి. బావ కట్టు చూపించండిరా, బాగా చూస్తాడు. మా వాళ్ళిద్దరికి ఏం ఆడుతుంటే పక్క నుండి ఆడు కూడా చూస్తాడు. ఏమమ్మా చిన్నోడినే ఆడు అన్నట. అక్కడ మా అమ్మ కోపం వచ్చింది. ఆడేటి అల్లుడు అన్నట. మా అల్లుడనే అంత మా మేనల్లుడు. డైరెక్ట్ గా మా ఇంటికే వెళ్తే వేరే రూట్ లో వెళ్ళిపోయే వాళ్ళము, కానీ మా అమ్మ వాళ్ళకి కమలం కొట్టు దగ్గర డ్రాప్ చేయాలి కాబట్టి నర్సన్పేట హైవే మీదలో అయితే వెళ్ళాము. 3 వికెట్లు పడిపోయి. మా మేనల్లుడేమో నా దగ్గర, అదిగండి వెనకాల మా అమ్మ దగ్గర ఒకడు, ఇంక ఇటు పక్కేమో మా అత్త దగ్గర, వాళ్ళ అత్త దగ్గర ఒకడు. మంచిగా నిద్రలు తీరుతాండ్రు. అబ్బా మా సైడ్ కూడా ఇలాంటి ఎలక్ట్రిక్ ఆటోలు వచ్చేసాయి, భలే కొన్నది చూడడానికి. సరే పడుకుని వెళ్ళిపోండి మీ మనవాడికి. లేచి పండేటి. బాయ్ యక్షి. ఇప్పుడే నిద్ర కళ్ళు. సరే అయితే అమ్మా మేము కూడా రేపు వెళ్ళిపోతాం. వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట. మా అమ్మ వాళ్ళకి ఇక్కడ డ్రాప్ చేయడానికి వస్తే వీళ్ళు కనిపించారు. డైలీ చూస్తారా మీరు? ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేర్లేంటి? మాధవి. ఓకే నా పేరు మీ పేరు సేమ్, ఆమని. ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ అండి. బాయ్. మా అమ్మకి మా వదినకి మా మేనల్లుడికి అక్కడ కమలం కోట దగ్గర అయితే వదిలేసాము. ఆటోకి ఫోన్ చేసాము, అతను వస్తున్నానని చెప్పారు.
ఇంకా మేమైతే ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా వాళ్ళు ఇంకా వెనకాల పడుకున్నారు. అక్కడైతే చక్కగా పడుకుండు, అదిగోండి చూస్తుండ పడుకోండు. మొత్తానికి అయితే పడుకున్నారు. జోషి అలా పడుకుపోమ్మా. నాటువేనా ఇన్ని అంగాకరకాయలు? నాటువేనా? ఎలాగా కేజీ? అర కేజీ 100. నాటు అంగాకరకాయలు ఇవి అర కేజీ 100 రూపాయలు అంట, కేజీ 200. ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, మంచి మంచి అమ్మవారి ఫేస్లు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఎంత అండి? ఆల్రెడీ మీరు వరలక్ష్మి వ్రతం వ్లాగ్ కూడా చూసేసే ఉంటారు కదా. ఇదిగోండి ఈ ఫేస్ నేను తీసుకున్నా, 100 రూపీస్ అయ్యింది. ఇంకా వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన పూజల సామాన్లు అన్ని కూడా ఇక్కడే తీసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే కొన్ని అక్కడ దొరకవు, మళ్ళీ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలి. అందుకోసమని ఇక్కడే తీసుకుంటున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం తర్వాత వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి ఇంకా ఈ వినాయక చవితి కథ బుక్ కూడా అక్కడ తీసుకుంటున్నా. ఇదిగోండి ఇక్కడ గుత్తొంకాయలు అయితే ఉన్నాయి, ఇవి 1 కేజీ తీసుకుంటాను. కట్ట 10 రూపాయలు అంట, 2 కట్టలు తీసుకున్నాను. పుల్లగుంటది కదండి, పుల్లడిదేనంట. ఇక్కడ ఈ ఎర్రమండలంలో ఒకరు గుర్తుపట్టారు, వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు అనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇదిగోండి ఇంట్లోకి వచ్చినంత వరకు ఒప్పలేదు, ఇంట్లోకి అయితే వచ్చాను. అసలు ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు వీళ్ళ ఇంటికి వచ్చామని. 1 మిలియన్ అయినందుకు అవార్డు వచ్చింది. అవును, అది చూసారా? ఓకే, థ్యాంక్ యూ అండి. పిలిచారు కదా అని వీళ్ళ ఇంటికి వస్తే బలవంతంగా తాంబూలం కూడా ఇచ్చారు, శారీ కూడా ఇచ్చారు. ఇంకా వద్దనకూడదు అంటున్నారు. లక్ష్మి ఈరోజు శ్రావణ శుక్రవారం, ఫస్ట్ శ్రావణ శుక్రవారం. థ్యాంక్ యూ సో మచ్ అండి, గుర్తుపట్టి మీ ఇంటికి పిలిచినందుకు. ఎందుకంటే వాళ్ళ పాప అంట. ఓకేనండి, ఇంకా మా హస్బెండ్ కాల్ చేస్తుంటాను, నేను వెళ్తాను. ఇంకా హిరమండలంలో నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. మా పిల్లలు అయితే ఇంకా పడుకునే ఉన్నారు. పోయినసారి వచ్చినప్పుడు ఈ సూపర్ మార్కెట్ లోనే ఇదిగోండి శ్రీ విజయ దుర్గ స్పెషల్ సింగుపురం అప్పడాలు అయితే తీసుకుని వెళ్ళాను, చాలా బాగున్నాయి. మళ్ళీ సేమ్ అప్పడాలే తీసుకుంటున్నాను. ఈసారి అయితే 3 ప్యాకెట్లు తీసుకుంటున్నా. అప్పడాలతో పాటు రేపు ట్రైన్ జర్నీ చేస్తాం కదా, ఇంకా పప్పు చొకడీలు ఏవో సూపుల ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా అప్పడాలు కూడా తీసుకున్నాను ఇక్కడ ఆపేసి. ఇంకెక్కడ ఆపకుండా మా ఇంటికి వెళ్ళిపోవడమే. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా మంది సబ్స్క్రైబర్లు నన్ను గుర్తుపట్టి పలకరిస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కొంతమంది అయితే మా బావని పిల్లల్ని చూసి కూడా గుర్తుపడుతున్నారు. మేము ఇంటికి వెళ్ళేసరికల్లా మా బాప వేడిగా స్వీట్ కార్న్ ఉడకబెట్టి మా కోసం ఉంచింది. ఇంకా నగలన్నీ తీసేసి మా పిల్లలు, నేను, మా బావ అందరము స్వీట్ కార్న్లు తిన్నాము. మా చిన్నోడు చూడండి చడి చప్పుడు లేకుండా వాడి పని వాడు చేసేసుకుంటున్నాడు. ఆ పిల్లలు ఇంట్లో ఆడి ఆ ప్యాంట్ చూడండి ఎలా చేసుకున్నాడు. మేము ఈసారి ఊరు వచ్చిందే 3 రోజులకి, అందులో 2 రోజులు 2 పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యాము. మధ్యలో 1 రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా ఇంటి పట్టున లేకుండా ఎక్కువ ట్రావెలింగ్ లోనే ఈ 3 రోజులు గడిచిపోయాయి. నాకైతే అసలు రెస్టే లేదు. ఇంకా ఈ 3 రోజుల కోసం అని వచ్చినా సరే బట్టలు మాత్రం ఎక్కువే మోసుకుని వచ్చాను. ఇవన్నీ కూడా వేసేసి ఇప్పేసిన బట్టలే, అక్కడికి వెళ్ళాక అన్ని ఉతుక్కోవాలి. ఇంక ఇప్పుడైతే బట్టలన్నీ సర్దేస్తున్నాను. గోంగూర కాటలతో తీసుకుని వెళ్తే ఎక్కువలాగా అనిపిస్తుంది, ఎక్కువ లగేజ్ కూడా కాయిపోద్ది. అందుకోసం ఇలా కాకుండా చిక్కేసి తీసుకుని వెళ్ళిపోతే చిన్న కవర్లో ఎట్టి తీసుకెళ్ళిపోవచ్చు అనే షాకులన్నీ చిక్కేస్తున్నాను. బట్టలు సర్దేసి గోంగూర చిక్కేసి డిన్నర్ చేసి పడుకుంటూ పోయాము. నెక్స్ట్ డే హెల్దీగా బయలుదేరిపోయాము. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.